ఖచ్చితంగా ఉంటాము. పార్టీ నిర్ణయిస్తే అడిగిన పార్టీ పోయి పోటీ చేయమంటే పోటీ చేస్తాం. పార్టీ అవసరం ఉంది, పార్టీకి అవసరం అనుకుంటే పార్టీ ఆలోచన చేస్తే పార్టీ నిర్ణయం ఏదైతుందో దానికి శిరసా వహించి పనిచేయడానికి రెడీగా ఉన్నాం. పోటీ చేయాలంటే పోటీ చేస్తాం, వద్దనుకుంటే నీకు ఇప్పుడు అవకాశం లేదు, నెక్స్ట్ అవకాశం వచ్చింది దానికి. పెద్దపల్లి ఇన్ఛార్జ్గా ఉన్నారు, పొద్దున్న లేస్తే ప్రజాక్షేత్రంలో వెళ్తా ఉన్నారు. ఎట్లుందన్న పార్లమెంట్ సంబంధించిన ప్రజల రెస్పాన్స్ ఎట్లుంది? మంచిగా ఉంది. గోమాస శ్రీనివాస్ అని చెప్పేసి కాంగ్రెస్ నుంచి రీసెంట్గా జాయిన్ అయ్యిండు. గతంలో టీఆర్ఎస్ నుంచి వారు పోటీ చేసి దాదాపు 2 లక్షల పైన ఓట్లు వచ్చాయి. ఎందుకు వలస వచ్చిన నాయకుడిని అక్కడ క్యాండిడేట్గా పెట్టాల్సి వచ్చింది? మీ బీజేపీ పార్టీలో అక్కడ లేరా స్థానిక నాయకులు? అట్లానేం లేదు. కాంగ్రెస్ నుంచి దీన్ని ఎట్లా సమర్థిస్తారు మీరు? నేను అవకాశం ఉంటుంది. భారతీయ జనతా రాజకీయాలలో గెలుపు ఓటంల మధ్యనే నడుస్తున్నటువంటి వ్యవహారికం, అక్కడ ఉన్నటువంటి సర్వేలు, అక్కడ ఉన్నటువంటి వ్యవహారికం. చలో గోమాస సీను వస్తున్న కారణంగా పార్టీ తీసుకున్నది, పార్టీ నిర్ణయం అది. పార్టీ నిర్ణయం కొరకు అక్కడ కార్యకర్తలు పనిచేస్తూ ఉన్నారు. ఒకటనే కాదు, జైన్ చేసుకుంటున్నప్పుడు ఆయన క్యారెక్టర్ని చూస్తుంది. వచ్చే వాళ్ళ క్యారెక్టర్ని చూసే జైన్ చేసుకుంటుంది. క్యారెక్టర్ లెస్ పార్టీ జైన్ చేసుకోదు. అనేక మంది చాలా మంది నాయకులు ఈరోజు లైన్లో ఉన్నారు వస్తామని చెప్పేసి, అందరు నేను జైన్ చేసుకున్నాను. ఈరోజు దళితుల పక్షాన ఉన్నటువంటి ఫైట్ చేసినటువంటి నాయకుడు గోమాస శ్రీనివాస్ గారు. అంబేద్కర్ అభ్యున్నతివాదులాగా పనిచేస్తున్నటువంటి నాయకుడు గోమాస శ్రీనివాస్ గారు కాబట్టి ఆయన పార్టీలో తీసుకోవడం జరిగింది. పెద్దపల్లికి టికెట్ ఇచ్చారు. ఖచ్చితంగా రాబోయేలో పెద్దపల్లిలో రిజల్ట్ ఇచ్చేటటువంటి సీట్. మీ ఆధ్వర్యంలో గెలిపిస్తారా? 100% గెలిపించి మీ రాష్ట్ర నాయకత్వానికి గిఫ్ట్ ఇచ్చి 100%. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, ఈ గల్లీలో కూడా ఉండను కాక దేశంలో మాత్రం నరేంద్ర మోడీ గారు ఉండాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నటువంటి విషయం. అంత కాన్ఫిడెన్స్ చాలా కాన్ఫిడెన్స్. ఈరోజు 70 ఏళ్ళ గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ డెవలప్మెంట్ చేయనటువంటి ఏదైతే ఉన్నదో 10 ఏళ్లలో డబుల్ ట్రిపుల్ డెవలప్మెంట్ చేసినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. ఉక్రెయిన్ సంబంధించినటువంటి యుద్ధం జరుగుతున్నప్పుడు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు భారతదేశం సంబంధించినటువంటి ఫ్లాగ్ని పట్టుకొని వస్తే రక్షణ కలుగుతుంది, ప్రాణాలు కాపాడుకుంటామని చెప్తే ఏ దేశం మన ఫ్లాగ్ పట్టుకోలేదు. పాకిస్తాన్ సంబంధించినటువంటి వ్యక్తులైనా మన ఫ్లాగ్ పట్టుకొని వాళ్ళ ప్రాణాలు కాపాడుకొని వచ్చారు. బంగ్లాదేశ్ సంబంధించిన వాళ్ళకి మన దేశం సంబంధించినటువంటి ఫ్లాగ్ పట్టుకొని ప్రాణాలు కాపాడుకొని వచ్చారు. శ్రీలంక, భూటాన్, అన్ని దేశాలు. ఆ పవర్ ఎక్కడి నుంచి వచ్చింది? నరేంద్ర మోడీ కారణంగా. మరి ప్రపంచం అంతా ఈరోజు భారతదేశాన్ని చూసి భయపడే పరిస్థితికి వచ్చింది. అంటే 3వ ప్లేస్ 4వ ప్లేస్కి వచ్చినాం కదా, నరేంద్ర మోడీ గారు కృషి వల్లనే కదా. అది కారణంగా ఈ రోజు వరకైనా మా నాయకుడు, ఈ దేశ ప్రధానమైనటువంటి నరేంద్ర మోడీ గారు సింగిల్ డే హాలిడే తీసుకోలేదు. ఏదైనా జ్వరం వచ్చింది, సిక్ అయ్యిండు, లీవ్ పెట్టుకున్నాడు అని చెప్పేసి చెప్పడం విన్నారా మీరు? ఈ దేశం మీద ఉన్నటువంటి భక్తి కావచ్చు, ఈ దేశం ఉన్న అభివృద్ధి చేయడానికి వాళ్ళకి ఉన్నటువంటి ఆకాంక్ష ఏదైతుందో ప్రజలు అదే కోరుకుంటా ఉన్నారు. ఆల్టర్నేట్ లేరు. నరేంద్ర మోడీ గారు ఈ దేశాన్ని కాపాడేటటువంటి వ్యక్తి. ఈ దేశాన్ని డెవలప్మెంట్ చేయాలంటే నరేంద్ర మోడీ గారే ఉండాలని చెప్పి ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రామ మందిరాన్ని ఇప్పుడే ఓపెన్ చేయడాన్ని ఎట్లా చూస్తారు? అంటే హిందువుల ఓట్ బ్యాంక్ గా చూస్తున్నారు. మెరిగినట్టు మాట్లాడితే ఎట్లా? రామ మందిరం స్టార్ట్ అయ్యి 2 ఏళ్ళే. రామ మందిరం స్టార్ట్ అయ్యి 2 ఏళ్ళే. అంతకుముందు రామ మందిరం కట్టకుండా ఎందుకు కట్టలేరు అని అడుగుతుంది. ఇప్పుడు రామ మందిరం కడితే ఇప్పుడు ఎందుకు కట్టిరు అని అడుగుతుంది. రామ మందిరం ఒకటే నాన్న, ఆర్టికల్ 317. జమ్మూ కాశ్మీర్ సమస్య సింగిల్ దిష్టిబొమ్మ తగలే. కాశ్మీర్ ఇష్యూ అయితే ఏమవుతుందో, ఏం కుప్పలు తగబడుతుందో, ఏమనుకున్నారు కదా, ఏమైందన్న? ఇంత ప్రశాంతంగా జరిగింది. రామ మందిరం జోలిపోతే ఈ దేశంలో అల్లకొల్లాలు వస్తాయని చెప్పినటువంటి నాయకులు సింగిల్ దిష్టిబొమ్మ తగలలేదన్న. అనేక చట్టాలు, అనేక వ్యవహారికాలు చేసినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ. పొద్దున్న లేస్తే మీ బీజేపీ నాయకులు ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నారు అంటే కేవలం హిందువులే బీజేపీకి ఓటు వేయాలి, మిగతా వాళ్ళు వేయాల్సిన అవసరం లేదన్నట్టు మాట్లాడుతున్నారు. ఎంతవరకు కరెక్ట్ అనేది? ఈ దేశంలో అనేక మంది మహిళలు, ముస్లిం మహిళలు నరేంద్ర మోడీ గారిని కోరుకుంటా ఉన్నారు. కోరుకుంటలేరా? అది మీరు చెప్పాలి. ముస్లింలు కోరుకుంటా ఉన్నారు, బౌద్ధులు కోరుకుంటారు. ముస్లింలు ఎందుకు కోరుకోవాలన్నా నరేంద్ర మోడీ గారిని? ఈ దేశాన్ని కాపాడు. చేవేళ్లలో జరిగిన సన్నాహక సభలో కేంద్ర మంత్రి గారు అమిత్ షా గారు మాట్లాడుతూ ఒకవేళ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లింలకు ఉన్న 4% రిజర్వేషన్ కూడా తీసేస్తామని, రిజర్వేషన్లకు వ్యతిరేకమని అన్నందుకు ఇంత బాటంగా చెప్తున్నాం కదా. రిజర్వేషన్లకు మేము వ్యతిరేకము, ముస్లిం రిజర్వేషన్లకు మేము వ్యతిరేకం. ఇదే ఇంటర్వ్యూలో మీరు రిజర్వేషన్ ముట్టుకునే అర్హత ఏ పార్టీకి లేదని చెప్పి మళ్ళీ ముస్లిం రిజర్వేషన్లు వేరు, ముస్లిం రిజర్వేషన్ మీరు పర్టికులర్ గా ముస్లిం వాళ్ళని టార్గెట్ ముస్లిం రిజర్వేషన్ వేరే అని చెప్తాం. భారతదేశం లౌకిక దేశం అని మర్చిపోతున్నట్టున్నారు. అట్లేం లేదు కదా. అట్లేమాడు వాళ్ళకి ఇబ్బంది జరిగినప్పుడు ఏమన్నా నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఏమన్నా అల్లర్లు అవుతున్నాయా? ముస్లింలు ఏమైనా ఇబ్బంది పడుతుంది? అవును, మత కల్లోలాలు ఎక్కువగా జరుగుతుంది. మన తెలంగాణ రాష్ట్రంలోనే చాలా బైన్సాలో చూసుకున్నట్లయితే, లేదంటే ఏ పార్టీ ఉంది ఇక్కడ? ఏ పార్టీ ఉంది ఇక్కడ? టీఆర్ఎస్ పార్టీకి బీజేపీ పార్టీకి సంబంధం? బీజేపీ పరిపాలిస్తున్నటువంటి ప్రాంతాలలో ఇక్కడ అల్లర్లు జరుగుతున్నాయా?
ఇక్కడ టీఆర్ఎస్ పరిపాలిస్తున్న కారణంగా భయంశాల అల్లరి జరిగినాయి. మొన్న కాంగ్రెస్ కర్ణాటకలో వచ్చిన కారణంగా అక్కడ అల్లరి జరుగుతూ ఉన్నాయి. బీజేపీ ఉన్న దగ్గర ముస్లింలు అన్ని మతాల వాళ్ళు చాలా ప్రశాంతంగా సస్యశ్యామలంగా ఉంటారు. భాషనా నాకు ఒక విషయం క్లారిటీ ఇవ్వండి. గతంలో బండి సంజయ్ గారు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నప్పుడు కావచ్చు, ఇప్పుడు కూడా అదే రకమైన పరిస్థితులు చూస్తున్నాం మనం. మీరు ఏ సభలు సమావేశాలు లేదంటే ఏదైనా కార్యక్రమాలు మొదలు పెట్టుకునేటప్పుడు చార్మినార్ దగ్గర ఉన్న భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గర నుంచి ఎందుకు మొదలు పెడుతున్నారు? ఇతర టెంపుల్స్ కూడా ఉన్నాయి కదా, అమ్మవారు కదా, ఇప్పుడు ఒక్కరికొకరికి కొన్ని వస్తుంది అన్న. నేను అయ్యప్ప భక్తుని, ఏదైనా మంచి అక్కడ మెజారిటీ ఆఫ్ ది పీపుల్స్ ముస్లిమ్స్ ఉంటారు కాబట్టి వాళ్ళని డామినేట్ చేయడానికి అక్కడ నుంచి మీరు సభలు పెడతారు. ముస్లిం నాడు సపరేట్ దేశం అదేమన్నా, సపరేట్ ప్రాంతం అదేమన్నా. ఈ తెలంగాణ ఉన్నటువంటి ప్రాంతం ఓల్డ్ సిటీలో ముస్లింల జనాభా ఎక్కువ ఉంటుంది. అట్లా అంటే హిందువులు ఉన్న దగ్గరికి ముస్లింలు పోవద్దా? హిందువులు ఉన్న దగ్గర ముస్లింల దర్గాలకు ముస్లింలు పోతలేరా? అట్లా ఎట్లా విభేదిస్తారు? ఈ ప్రాంతం ఇది, ఈ ప్రాంతంలో ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక గుడి. నేను అయ్యప్ప భక్తుడిని, నేను రెగ్యులర్గా శబరిమల పోతా. అది ఎందుకు పోతున్నాం అని చెప్పేసి అడుగుతారా? మా సెంటిమెంట్ అది. అమ్మవారి దగ్గర భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గరికి పోతాము. ఇప్పుడు ఒక దగ్గరికి పోతాము, ఏదైనా మొక్కుతే కోరుకున్నాం అనుకో, అయిందనుకో, దాని రెగ్యులర్ పోతాం కదా. తిరుపతి వెంకటేశ్వర స్వామి టెంపుల్ చాలా మంది పోతా ఉంటారు. ఆడికి ఎందుకు పోతారు అని చెప్తారు. ఓ వెంకటేశ్వర స్వామిని నమ్ముతారు, ఓ హనుమంతుని నమ్ముతారు, ఓ శ్రీరాముని నమ్ముతారు. భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ తప్పేముంది? మాకు సెంటిమెంట్ అది. కానీ ఏ మీటింగ్లో మాట్లాడినా ఇప్పుడు మన బండి సంజయ్ గారే చాలా సభలలో చెప్పారు కదా, శివం వెళ్తే మాది, లేదంటే అంటే ఈ రకమైన కొంచెం మత ఘర్షణలకు విభేదించే మాట్లాడుతున్నామో మీకు మతతత్వం కోరుతున్నది. ఇదే అక్బరుద్దీన్ 10 నిమిషాలు సమయం ఇస్తే 10-15 నిమిషాలు సమయం ఇస్తే ఏం చేయాలో అది చేస్తామని చెప్పినటువంటి నాయకుల గురించి ఎందుకు మాట్లాడారు? ఎందుకు మాట్లాడారు వాళ్ళ గురించి? ఈరోజు నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. వినాయక చవితులు రాగానే నా ముస్లిం సోదరులందరిని తీసుకుపోయి సన్మానం చేస్తాం, అవన్నీ చేస్తూ ఉంటాం. మనము ఇప్పుడు ఏంది, రంజాన్ నడుస్తూ ఉన్నది, ఇఫ్తార్ విందులు ఇస్తూ ఉంటారు. మన వాళ్ళు పోయి టోపీలు పెట్టుకుంటా ఉంటారు, ఇఫ్తార్ విందులో పాల్గొంటారు. బీజేపీ నాయకులు వెళ్తారా? లౌకికవాదమే కదా బీజేపీ నాయకులు. మీరు అంటున్నారు లౌకిక నాయకులు రంజాన్ పోతారు, ఎందుకు? అలా 100% పోతారు. ఎందుకు అనలేం, అనుమానం లేదు. పోతున్న సందర్భాలు నేను పోతా ఇప్పటి వరకు పోయిన సందర్భాలు పోయిన చాలా నిన్న మొన్న పోయిన సందర్భాలు. ఈ సమస్య టైం రాలేదు, రేపు పోతా కష్టం. ప్రతి సంవత్సరం 2-3 కార్యక్రమాలు, సంవత్సరము 2-3 కార్యక్రమాలు పోతా. నా ఫ్రెండ్స్ ఉన్నారు. సరే, మీ రాష్ట్ర అధ్యక్షులు ఆ విషయం నేను చెప్తే నా క్లారిటీ చెప్పనిస్తాను. పర్లేదు చెప్పండి. ఒక విషయం చెప్తా ఉన్నా. నేను వాళ్ళ దగ్గరకు పోయినప్పుడు టోప్ పెట్టుకొని మన వాళ్ళు ఇఫ్తార్ విందులో పాల్గొంటారు. ఇది లౌకిక దేశం అని మీరే చెప్తా ఉన్నారు కదా, లౌకిక దేశమే కదా ఇది. నా గణేశం దగ్గరికి వచ్చినప్పుడు, నా రామవారి గుడికి వచ్చినప్పుడు, లేకుంటే వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చినప్పుడు బొట్టు పెట్టుకోమంటే ఎందుకు పెట్టుకోరు? నేను ఆయన ఎంత గౌరవించాలో నా మతానికి నేను అంతే గౌరవించాలి కదా, ఎందుకు పెట్టుకోరు బొట్టు? నేను టోపీ పెట్టుకోకుండా టోప్ పెట్టుకోవాలని లొల్లి పెడతా ఉంటారు కదా, వాళ్ళు పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు కదా. మరి నేను బొట్టు పెడితే ఎందుకు పెట్టుకోరు? వాళ్ళ దగ్గర మతం కనిపిస్తారు కదా, వాళ్ళు మతోన్మాదులు కాదా? నేను బొట్టు పెట్టుకోవాలంత మాత్రం హిందూ మతోన్మాదులు అని మాట్లాడుతూ ఉన్నారు. మరి వాళ్ళు టోపీ పెట్టుకోవాలంత మాత్రం ముస్లిం మతోన్మాదులు ఎందుకన్నా? మా టైప్ అది కాదు. వాళ్ళ మతం వాళ్ళది, మా మతం మాది. టోప్ పెట్టుకున్నంత మాత్రాన వాళ్ళ మతాన్ని అగౌరవపరిచినట్టు కాదు. నా దగ్గర బొట్టు పెట్టుకున్నంత మాత్రాన నా మతం కాదు. ఎవరి మతాన్ని అలా గౌరవించుకోవాలి. నా మతాన్ని గౌరవించాలి, నీ మతాన్ని నేను గౌరవిస్తాను. మతం వేరు, ఆచారాలు వేరు, వ్యవహారికం వేరు. అన్న ఒకటే ఒక మాటలా, బీజేపీ అంటే ముస్లింలను రెచ్చగొట్టే, అంటే మతోన్మాదుల బీజేపీ ముస్లింలకు వ్యతిరేకంగా పనిచేస్తుందని ఆలోచించే వాళ్ళ పెద్దలకి వీళ్ళందరికీ చెప్తా ఉన్నా మీ ఛానల్ ద్వారా. ముస్లిం సంబంధించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఎంఐఎం పార్టీ ఏదైతే ఉన్నదో ముస్లింలకు ఏం చేసిందో నాకు తెలియదు, కానీ భారతీయ జనతా పార్టీ వాజ్పేయి గారి ప్రభుత్వంలో ఈ దేశానికి రాష్ట్రపతిని ఒక ముస్లిం చేసినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీ. అబ్దుల్ కలాం. ఎంతమంది ముస్లింలు ఎంపీలు లేరు భారతీయ జనతా పార్టీలో? ముస్లింలు ఎమ్మెల్యే లేరా? వాళ్ళంతా ముస్లింలు గారా? వాళ్ళ దగ్గర మతం పిచ్చి పెట్టుకోండి, మమ్మల్ని అంటే ఎట్లా? మేము వాళ్ళ దగ్గరకు పోము. మా దేవుళ్ళ దగ్గరకు వచ్చి మాట్లాడినా, మా మతాన్ని దగ్గరకు వచ్చి వ్యతిరేకంగా మాట్లాడినా ఊరుకునే ముచ్చటనే లేదు. మొన్న జరిగినటువంటి చెంగిచెర్ల ఇష్యూ ఏదైతే ఉన్నదో కాంగ్రెస్ పార్టీ ఎందుకో మాట్లాడతలేదు, టీఆర్ఎస్ పార్టీ ఎందుకు మాట్లాడతలేదు. నిజంగా ఓట్లు కావాలనుకుంటే మేము మాట్లాడదు కదా, వాళ్ళ ఓట్ల కోసమే కదా. అరే వాళ్ళ కోసం మాట్లాడితే ఆ ముస్లిం ఓట్లు టీఆర్ఎస్ వర్తయో పడే భయం, కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వర్తయో పడే